మరోసారి క్రీస్తుని అర్థం చేసుకుని పైబడిన ఒక ట్రైబల్ లేడీ వస్తూ ఉండేది. మోకాళ్ళు నొప్పులు చాలా సివియర్గా బాధపడుతూ ఉండేది. ఇలా కొన్ని వారాలు అయిన తర్వాత డాక్టర్కి పేషెంట్కి మధ్య కొంత పరిచయం ఏర్పడుతుంది కదా. ఆ పరిచయం ఏర్పడే క్రమంలో ఓ రోజు నేను అన్నాను, యేసు ప్రభువుని నమ్ముకోకూడదా అన్నాను. అంత సూటైనటువంటి సమాధానాన్ని అంతకు ముందు వినలేదు, ఆ తర్వాత కూడా నేను వినలా. ఆమె చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను నమ్ముకోను అంది. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకు నమ్ముకోవు అని అడిగాను. ఎందుకు నమ్ముకోవు అంటే ఆమె చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, నా పోతురాజు నాకున్నాడు, యేసుతో నాకు పని లేదు అంది. నా పోతురాజు నాకున్నాడు, యేసుతో నాకు పని లేదు. చాలా అద్భుతమైనటువంటి సమాధానం. ఈ క్రిస్మస్ రోజున క్రీస్తు ఏ రీతిగా ప్రత్యేకమైనటువంటి వాడో, ఈయన కొందరికైనా అందరికీ కావలసినటువంటి వాడా అని ఆలోచన చేయటం చాలా అవసరం. రెండవది, ఒక రోజున నా మిత్రుడు ఒక ఆయన్ని చూద్దామని బయలుదేరాను. ఆ రంపచోడవరం ప్రాంతం అంతా కూడా ట్రైబల్ విలేజెస్ కదా. ఒక విలేజ్ గోపవరం, ఆ గోపవరంలో ఆయన ఉంటాడు. గోపవరం తర్వాత ఈతలపాడు అనే ఒక గ్రామం ఉంటుంది. ఈతలపాడు తర్వాత నర్సాపురం ఉంటుంది. మన నర్సాపురం కాదు, నర్సాపురం ఉంటుంది. నేను గోపవరం దాటి ఆ ఈతలపాడు అనే గ్రామానికి వచ్చాను. వచ్చిన తర్వాత నేనేమనుకున్నాను అంటే, కొంచెం దాటి వచ్చేసాను, ఈ డైరెక్షన్లో వెళ్తే ఖచ్చితంగా నేను ఆయన్ని కలుసుకుంటాను అని ఎవరి దగ్గర వాకప్ చేయకుండా చాలా కాన్ఫిడెంట్గా నడవటం మొదలుపెట్టాను. చాలా తక్కువ టైంలోనే నా స్నేహితుడిని కలుసుకుంటాను అని అనుకున్న నేను ఎంతసేపటికి వాళ్ళ ఇంటికి నేను రీచ్ అవ్వలేకపోతున్నాను. అలా నడుస్తూ ఈ నర్సాపురం అనే విలేజ్కి వచ్చేసాను. అంటే నేను చాలా కరెక్ట్ డైరెక్షన్లో, అంటే సరి అయినటువంటి దిశలోనే నేను వెళుతున్నాను అని అనుకున్నాను, కానీ నేను సరి అయినటువంటి డైరెక్షన్లో నేను వెళ్ళలేదు. అందుకనే బైబిల్లో చక్కని మాట ఉంటుంది, ఒకరిని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణానికి దారితీస్తుంది. కాబట్టి ప్రతి మనిషి ఏమనుకుంటున్నాడంటే, నేను సరి అయినటువంటి దారిలోనే, చాలా ఖచ్చితమైనటువంటి మార్గంలోనే నేను ప్రయాణిస్తున్నాను అని అనుకుంటున్నాడు. కానీ ఆ వ్యక్తి తన యొక్క డెస్టినేషన్ లేకపోతే చేరవలసినటువంటి గమ్యాన్ని చేరలేకపోతా ఉన్నాడు. కాబట్టి మన కాన్ఫిడెన్స్ మనం చేరాల్సినటువంటి గమ్యానికి మనల్ని చేర్చలేదు అనే విషయాన్ని కూడా ఒకసారి మీరు ఆలోచించాలని నేను కోరుతున్నాను. మనం ఏ గ్రామంలో చూసినా చాలా లెక్కకు మిక్కిలిగా చర్చెస్ ఉన్నాయి కదా. లెక్కకు మిక్కిలిగా చర్చెస్ ఉన్నాయి. అంతకు మించి క్రీస్తుని ఎరగినటువంటి వారు కూడా ఆయా గ్రామాల్లో ఉండటాన్ని మనం చూస్తాం. ఓసారి స్టాన్లీ జోన్స్, అంటే మన స్వాతంత్రం వచ్చే ఆ రోజుల్లో, అంటే 1940 ఆ ప్రాంతంలో స్టాన్లీ జోన్స్ మన భారతదేశానికి ఆయన ఒక క్రైస్తవ మిషనరీగా వచ్చాడు. ఆయనకి స్వాతంత్రోద్యమంలో పాల్గొంటూ ఉన్న నాయకులందరూ ఆయనకి చాలా పరిచితులు. వాళ్ళల్లో చాలా మందికి ఆయన యేసు క్రీస్తుని గురించి చాలా స్పష్టంగా చెప్పాడు. ఓ రోజున ఆయన గాంధీ గారితో మాట్లాడటానికి మొదలు పెట్టాడు యేసు ప్రభువుని గురించి. స్టాన్లీ జోన్స్ ఎప్పుడైతే యేసుని గురించి మాట్లాడటానికి మొదలు పెట్టాడో, గాంధీ గారు అంటారు, జోన్స్, నువ్వు యేసుని గురించి నాతో చెప్పొద్దు అంటాడు. జోన్స్ మాట్లాడబోతూ ఉండగా, నాతోనే కాదు అసలు ఎవరితోనూ చెప్పొద్దు అంటాడు. అయితే జోన్స్ అంటాడు, గాంధీజీ,
నేను ఒక క్రైస్తవ మిషనరీగా వచ్చాను అనే సంగతి మీకు తెలుసు. మరి క్రీస్తుని గురించి మాట్లాడకుండా నేను చేయటానికి నాకు మరే పని ఉంది అంటే గాంధీ గారు జోన్స్కి ఒక సలహా ఇస్తాడు. ఆ సలహా చాలా అద్భుతమైనటువంటి సలహా అండి. ఆ సలహా ఏంటో తెలుసా? జోన్స్, ఒక అందమైనటువంటి పూల తోటని నువ్వు ఎప్పుడైనా చూసావా అంటాడు. ఎందుకు చూడలేదు, చూశాను. ఆ అందమైనటువంటి పూల తోటలో ఏ మొక్కైనా నేను ఇంత అందంగా పూసాను, నేను చాలా సువాసనలు వెదజల్లుతూ ఉన్నాను, మీరు నా దగ్గరకు రండి అని ఏ మొక్కైనా ఎవరినైనా పిలవటం నువ్వు చూసావా అంటాడు. నేను చూడలేదు. అప్పుడు గాంధీ గారు అంటాడు, జోన్స్, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో, నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావో దానిని నీ జీవితంలో చేసి చూపించు. విదిన్ నో టైమ్ ఇండియా ఈజ్ క్రైస్ట్ అంటాడు. విదిన్ నో టైమ్ అంటే ఈ దేశం అంతా క్రీస్తు పాదాల చెంతకు రావటానికి ఎంతో సమయం పట్టదు. ఒకసారి ఈ క్రిస్మస్ రోజున మనం ఆలోచిద్దాం. క్రిస్మస్ రోజున మనం ఆలోచిద్దాం. మన చుట్టూతా ఉన్నటువంటి క్రీస్తుని ఎరగనటువంటి వారు క్రీస్తు దగ్గరకు రాలేకపోవటానికి నీ జీవితం, నా జీవితం ఒక ప్రధానమైనటువంటి కారణం ఏంటో ఒకసారి ఆలోచిద్దాం. ఈ మాటలన్నిటినీ మీరు మీ యొక్క గమనంలో పెట్టుకోవాలని నేను కోరుతా ఉన్నాను. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయం 41 నుంచి 46 వచనాల భాగం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 41 నుంచి 46 వచనాలు. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగెను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభువు అని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు? దావీదు ఆయనను ప్రభువు అని చెప్పిన యెడల ఆయన ఎలాగూ అతనికి కుమారుడగునని వారిని అడుగగా ఎవడును మారు మాట చెప్పలేకపోయాను. మరియు ఆ దినము నుండి ఎవడును ఆయనను ఒక ప్రశ్నయు అడుగా తెగింపలేదు. ఈ మాట విన్నారు కదా? యేసు ప్రభు వారు ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు ముఖ్యంగా పరిసయ్యులు, శాస్త్రులు, పరిసయ్యులందరూ శాస్త్రులు కాదు, కానీ శాస్త్రులు మాత్రం ఖచ్చితంగా పరిసయ్యులే. శాస్త్రులు మాత్రం ఖచ్చితంగా పరిసయ్యులే. తర్వాత వాళ్ళకున్నటువంటి ఆధిక్యత ఏంటంటే, ధర్మశాస్త్రం మోషేకి ఇవ్వబడింది. మోషే ద్వారా యెహోషువాకు అందించబడింది. యెహోషువా నుంచి పెద్దలకి, పెద్దల నుంచి ప్రవక్తలకి, ప్రవక్తల నుండి శాస్త్రులకి ఈ ధర్మశాస్త్రం అప్పగించబడింది. కాబట్టి లేఖనాలు మావి. ఈ లేఖనాలను గురించి మాకు చాలా లోతైనటువంటి అనుభవం ఉంది అని వాళ్ళు చెప్పుకుంటారు. రెండవది మనం చూస్తే, మీలో చాలా మంది బిలీవర్స్ ఉన్నారు, అందుకని నేను కొంచెం ముందుకు వెళ్తున్నాను. యూదా వారు 70 సంవత్సరాల పాటు వాళ్ళు బబులోను చెరలోనికి వెళ్ళారు. 70 సంవత్సరాల పాటు. 70 సంవత్సరాల తర్వాత వాళ్ళు జెరుబ్బాబెలు, ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ ద్వారా, తర్వాత ఎజ్రా, నెహెమ్యాల ద్వారా వాళ్ళు తిరిగి యెరూషలేమునకు వచ్చారు. యెరూషలేమునకు వచ్చినప్పుడు యెరూషలేములో కాపురం ఉన్నటువంటి వీరు గ్రీకు సంస్కృతిని
అలవరుచుకోవాలని ఒక గట్టి ప్రయత్నం జరిగింది ఒక గ్రీకు రాజు ద్వారా. ఆ సమయంలో రెండు గుంపుల ప్రజలు ఏమైనా సరే మనం దేవుని యొక్క మార్గాల నుంచి మనం తొలగిపోకూడదు, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని లేక దేవుని మాటను అనుసరించి మనం జీవించాలి అని ఆ రెండు గుంపుల వారు చాలా ప్రయత్నం చేశారు. దాంట్లో ఒక గుంపును ఏమంటారంటే ద రైచియస్ అంటారు. అంటే మనం నీతిమంతులుగానే బతకాలి, మంచి ఆలోచనే కదా. ఇంకోళ్ళు ఏమన్నారంటే ద పయస్ అన్నారు, మనం భక్తి పరులుగానే బతకాలి అని ప్రజల్లో చాలా చైతన్యాన్ని తీసుకుని వచ్చే ప్రయత్నం చేశారు. కాబట్టి మనం భక్తి పరులుగానే బతకాలి అనే గుంపులో నుంచే ఈ పరిసయ్యులు, ఈ యొక్క శాస్త్రులు వచ్చారు. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, పరిసయ్యులు శాస్త్రులు ఎలాంటి వాళ్ళంటే దేవుని వాక్యాన్ని చాలా క్షుణ్ణంగా ఎరిగినటువంటి వారు. సమాజ మందిరంలో అంటే ఈ రోజుల్లో చెప్పాలంటే చర్చ్లో చాలా కీలకమైనటువంటి వ్యక్తులు అన్నమాట. చాలా కీలకమైనటువంటి వ్యక్తులు. వాళ్ళ ప్రభావం ఆ రోజున ప్రజల మీద చాలా ఎక్కువ ఉంది. అంటే మనం ఎలా ఉండాలి అంటే వీళ్ళలాగా ఉండాలి అన్నట్టుగా వాళ్ళు జీవిస్తూ ఉండేవారు. అలాంటి వీరికి యేసు ప్రభువారు ఒక ప్రశ్న వేస్తా ఉన్నాడు. ఆ ప్రశ్న ఏంటి? క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగాను. అమ్మా, ఇక్కడ మీరు నాతో ఉన్నారా? నమ్మొచ్చా? రైట్. కాబట్టి వాళ్ళకి వేసినటువంటి ప్రశ్న ఏంటంటే క్రీస్తు ఎవని కుమారుడు? క్రీస్తు ఎవని కుమారుడు అంటే చాలా స్కాలర్స్ కి, బైబిల్ పండితులకి వేస్తూ ఉన్న ఒక సామాన్యమైనటువంటి ప్రశ్న లాగే ఇది కనబడతా ఉంది కదా. వెంటనే వాళ్ళు ఏం చెప్తున్నారు? ఆయన దావీదు కుమారుడు అన్నారు. ఆయన దావీదు కుమారుడు అన్నారు. వెంటనే యేసు ప్రభువారు కీర్తనల గ్రంథం 110వ కీర్తన 1వ వచనాన్ని ఎత్తి చూపించాడు. ఏమని చూపించాడంటే, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. పాత నిబంధన గ్రంథంలో దేవునికి అదోనాయ్ అనేటువంటి మాట వాడబడింది. ఇక్కడ ప్రభువు అన్న 2 చోట్ల కూడా అదోనాయ్ అనేటువంటి పదాన్నే వాడతారు. మొట్టమొదట వాడబడినటువంటి అదోనాయ్ తండ్రి అయిన దేవుని గురించి మాట్లాడితే, 2వ సందర్భంలో వాడబడిన అదోనాయ్ ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి మాట్లాడుతుంది, లేకపోతే మెస్సియాను గురించి మాట్లాడుతుంది. కానీ వాళ్ళ ఆలోచన ఎక్కడ స్టక్ అయిపోయిందంటే, క్రీస్తు ఎవరు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు? ఆయన దావీదు కుమారుడు. అందుకనే వాళ్ళ ఆలోచన అంతా కూడా దేని చుట్టూ తిరుగుతా ఉందంటే, మెస్సియా వస్తాడు, రోమీయుల యొక్క పాలనలో నుంచి మమ్మలను విడిపించి ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్యం ఎలాంటిది? ఎర్త్లీ కింగ్డమ్. ఈ భూలోకంలో ఆయన ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. అర్థమవుతుందా? రెండవది ఏంటంటే, క్రీస్తు దేవుని కుమారుడు అనే ఒక అవగాహనలోనికి వాళ్ళు రావటానికి ఇష్టపడలేదు. ఒకవేళ మనం దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాలు కనుక చూస్తే, ప్రభువుగా ఆయన ఈ భూలోక సంబంధమైనటువంటి రాజ్యాన్ని కాకుండా అంతం లేనటువంటి పరలోక సంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు అనే సంగతి వాళ్ళకి అర్థమై ఉండేది. వాళ్ళ చేతుల్లో దానియేలు గ్రంథం ఉందా లేదా? క్రీస్తు వచ్చేది, మెస్సియా వచ్చేది
ఒక నిత్య రాజ్యాన్ని స్థాపించడానికి అని దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతూ ఉంటే వీళ్ళేమంటున్నారు, దావీదు ఎలా అయితే ఒక రాజ్యాన్ని స్థాపించాడో క్రీస్తు లేక మెస్సియా వచ్చినప్పుడు దావీదులాగా ఆయన కూడా ఏం చేస్తాడు, మాకొక రాజ్యాన్ని స్థాపిస్తాడు. అమ్మ ఇక్కడ అర్థమవుతుందా మీకు ఏమన్నా? క్రీస్తుని గురించినటువంటి అవగాహన నీ నిరీక్షణ స్థాయిని పెంచుతుంది. నీకున్నటువంటి నిరీక్షణ క్రీస్తుని గురించి నువ్వు ఏ స్థాయిలో ఎరిగి ఉన్నావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా వాళ్ళు అంతకు మించి నేర్చుకోవడానికి ఇష్టపడటం లేదు. ఈ రోజుల్లో క్రైస్తవ సంఘాల్లో ఉన్నటువంటి దుర్గతి ఏంటంటే వీఆర్ వెరీ క్యాలస్. అంటే ఏ విధమైనటువంటి ఆసక్తి కూడా ఉండదు. ఇలాగే చాలా చర్చెస్లో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు మీ పాస్టర్ గారు కూడా చాలా చిన్నాడే, మాకంటే వయసులో చిన్నవాళ్ళైనటువంటి సేవకులు చాలా సందర్భాల్లో మా దగ్గరికి వచ్చి వాళ్ళు అంటారనమాట, అన్న సంఘంలో ఈ సమస్యలు కనబడతా ఉన్నాయి, ఒకవేళ దేవుడు కనుక అనుమతిస్తే వాక్యాన్ని బోధిస్తా ఉన్నప్పుడు వాటిని గురించి కూడా ఒకవేళ దేవుడు అనుమతిస్తే మాట్లాడండి అని చాలా సందర్భాల్లో వాళ్ళు చెప్తా ఉంటారు. ఎంతమంది ఎన్ని రకాలుగా ఆ మాట చెప్పినా వాళ్ళందరికీ అప్పుడు ఇప్పుడు నేను చెప్పే సమాధానం ఏంటంటే, దేవుడు మాట్లాడితేనే వినటానికి దిక్కు లేదు. అమ్మా వింటున్నారా? దేవుడు మాట్లాడితేనే వినటానికి దిక్కు లేదు. ఇంకా నీవు నేను మాట్లాడితే ఎవడంటాడు? అర్థమవుతుందా మాట? దేవుడు మాట్లాడితేనే వినటానికి దిక్కు లేదు. ఆ స్థాయిలో మన భక్తి దిగజారిపోయింది. కాబట్టి క్రీస్తుని ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకోవడం చాలా అవసరం. వాళ్ళు క్రీస్తుని ఎక్కడితో ఆపేశారు? దావీదు కుమారుడు అన్నారు. క్రీస్తు దేవుని కుమారుడు అనే గ్రహింపులోనికి రావటానికి వాళ్ళకి ఇష్టం లేదు. అందుకనే ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం, ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము అంటాడు. ఈ జీవిత కాలం మట్టుకే, నేను బతికినంత మట్టుకే అని కనుక మనం అనుకుంటే దానికోసం క్రీస్తునే నమ్ముకోవాల్సిన అవసరం లేదు. దాని గురించి క్రీస్తునే నమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఈ క్రిస్మస్ పండుగను చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. అర్థమవుతుందా? ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము అంటాడు. లోకంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ జీవితాల గురించేగా వాళ్ళు ఆలోచించేది, వాళ్ళ పిల్లల జీవితాల గురించే కదా ఆలోచించేది. మరి వాళ్ళలాగే నీ ఆలోచన నా ఆలోచన పరిమితం అయితే క్రీస్తు లేకపోతే ఈ యొక్క క్రిస్మస్ లేకపోతే ఈ క్రీస్తు పుట్టుక ఇన్ని సంవత్సరాల కాలంలో నీకు నేర్పించింది ఏంటి, నువ్వు నేర్చుకున్నది ఏంటి? కాబట్టి క్రీస్తు ఎవరో మనకు తెలియాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఆలోచనల్ని ఆయన ప్రభావితం చేయాలని చూశాడు, కానీ ప్రభావితం కావటానికి వారు ఇష్టపడలేదు. క్రీస్తు దావీదు కుమారుడే అంటున్నారు, క్రీస్తు దేవుని కుమారుడు అని, సాక్షాత్తు ఆయనే దేవుడు అనే సంగతి వాళ్ళకి అర్థం కాలేదు. కాబట్టి ఈ క్రిస్మస్ రోజున ఏం జరిగింది అంటే ఒక మాట మనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. నా వెంట మీరు చదువుతారా? నేను చదువుతాను, నా వెనకాల మీరు కూడా చదవండి. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే
ఆయనను బయలుపరచును. ఇక్కడ ఏమంటున్నాడు? ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు. అయితే క్రిస్మస్కి రాకముందు, క్రిస్మస్ తర్వాత, అంటే క్రీస్తు పుట్టుకకు ముందు లేకపోతే క్రీస్తు పుట్టుక తర్వాత మనుష్యులు భక్తి చేయలేదా? మనుష్యులు భక్తి చేయలేదా? దేవుణ్ణి కొలవలేదా? అంటే ఈ మాట ఏం చెప్తుంది అంటే, మనిషి పరిస్థితి ఏంటంటే వాడు కొలిచేదే దేవుడు, వాడు అనుకున్నదే భక్తి. వాడు కొలిచిందే దేవుడు, వాడు అనుకున్నదే భక్తి. కాబట్టి దేవుడు అనే సంగతి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావటం ద్వారా మాత్రమే సాధ్యమైంది. ఒకవేళ యేసు ప్రభు వారు కనుక ఈ లోకానికి వచ్చి ఉండకపోతే మనిషికి దేవుని గురించి అవగాహన ఎంత మాత్రము ఉండటానికి ఆస్కారం లేదు. ఒకసారి మనం చూద్దాం తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడిను, లోకమందు నమ్మబడిను, ఆరోహణుడై తేజోమయుడయ్యను అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే ద మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్, ద మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్ అంటే దైవ భక్తిని గూర్చినటువంటి మర్మము అంటున్నాడు. కాబట్టి దేవుడు అంటే ఈయన, భక్తి అంటే ఇది అని ఎప్పుడు తెలిసింది అంటే ఆ మొదటి క్రిస్మస్ రోజునే తెలిసింది. ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు, చూడలేడు కూడా. కాబట్టి దేవుని గురించినటువంటి గ్రహింపు మనిషికి లేదు. దేవుడు అంటే ఏంటో, భక్తి అంటే ఏంటో ఆ మొట్టమొదటి క్రిస్మస్ మనకి నేర్పించింది. మొట్టమొదటి క్రిస్మస్ మనకి నేర్పించింది. అందుకనే క్రీస్తుని గురించి చాలా జాగ్రత్తగా చూడటం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే దైవ భక్తిని గూర్చినటువంటి మర్మము అని కనీసం 6 సంగతుల గురించి మాట్లాడుతున్నాడు. ఎన్ని సంగతులు? 6 సంగతుల గురించి మాట్లాడుతున్నాడు. ఈ 6 సంగతులు కూడా 4 విషయాలను మనకు తెలియజేస్తున్నాయి. క్రిస్మస్ రోజున ఇవన్నీ తెలుస్తాయి, మనకి జాగ్రత్తగా చూస్తాయి. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి ఈ 6 సంగతులు కనీసం 4 విషయాల్ని మనకి బయలుపరుస్తాయి. దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాంటోడు? అర్థమవుతుందా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాంటోడు? మనలో చాలా మందికి పక్కింటోడు ఎలాంటోడు అనేటువంటి కుతూహలం ఉంటుంది, పక్కింటామ ఎలాంటిది అనే కుతూహలం ఉంటుంది. కానీ మరి క్రీస్తు ఎలాంటి వాడు అనేటువంటి కుతూహలం ఇన్ని సంవత్సరాలుగా చర్చికి వస్తూ పోతూ ఉన్న నీకు ఉండాల్సిన అవసరం లేదా? ఈ 6 సంగతులు ఏం చెప్తాయంటే ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక వ్యక్తిగా ఎలాంటోడు తెలుస్తాడా అండి దేవుడు? మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ క్రీస్తు అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. అందుకనే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం మొదటి 4 వచనాలని కనుక మనం చూస్తే యోహాను 4 మాటలు వాడతాడు. ఆ మాటలు ఏంటి తెలుసా? వి హర్డ్. ఆయన మాట్లాడుతూ ఉంటే మేము విన్నాం. వి హావ్ సీన్. ఆయనను కళ్ళతో చూచాం. వి లుక్డ్ అట్. ఆయనను చాలా నిదానించి చూచాం. వి టచ్డ్ హిమ్. ఆయనను తాకి చూసాం. అర్థమవుతుందా? యేసు ప్రభువుని ఎలా చూడొచ్చు? యోహాను ఏమంటున్నాడు? వి హర్డ్. మేము ఆయనను విన్నాం మాట్లాడుతూ ఉంటే. ఆయన మా ముందు ఉన్నప్పుడు ఆయనను చూచాం. ఆయన చాలా నిదానంగా చూచాం.
మా చేతులు ఆయన్ని తాకి చూశాయి. ఆయనను అర్థం చేసుకోవడం సాధ్యం. ఆయనను అర్థం చేసుకోవడం సాధ్యం. హ్యూమన్ లెవెల్లో అంటే నీవు నన్ను ఎలా చూస్తున్నావో, లేకపోతే నేను నిన్ను ఎలా చూస్తా ఉన్నాను, మన ఇద్దరము కలిసి ఎలా అయితే సహవాసం చేయగలమో యేసు ప్రభు వారితో కూడా పర్సనల్ లెవెల్లో వ్యక్తిగత స్థాయిలో ఈ యేసుతో మనం సహవాసం చేయగలం. యేసుతో మనం సహవాసం చేయగలం. ఎవడును సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వం కలిగినటువంటి ఆ దేవుడు నీలాంటి నాలాంటి ఒక నరునిగా, నీలాగా నాలాగా రక్త మాంసములలో పాలువాడై నీతోనూ నాతోనూ కలిసి బతకడానికి ఆ మొదటి క్రిస్మస్ రోజున ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇస్ ఇట్ నాట్ ఎగ్జైటింగ్? ఇది మన నిజంగా ఉద్రేకపరచాల్సినటువంటి అంశం కాదా ఇది? అందుకని మొట్టమొదటి మాట ఏమంటాడంటే ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. సాక్షాత్తు ఆ దేవాది దేవుడే సశరీరుడుగా, అంటే నేను నీవు ఎలాగైతే శరీరంలో ఉన్నామో, నీవు నేను ఎలా అయితే రక్త మాంసాలలో పాలువారమయ్యామో, నీలాంటి నాలాంటి ఒక మనిషినిగా ఆ మొదటి క్రిస్మస్ రోజున ఆయన ప్రత్యక్షమయ్యాడు. అందుకని ఏమంటారంటే యేసు ప్రభు వారిని జీసస్ క్రైస్ట్ ఈజ్ హిస్టారికల్. ఆయన చాలా చారిత్రాత్మకమైనటువంటి వ్యక్తి. నీలాగా నాలాగా ఆయన ఈ భూమి మీద తిరుగులాడినటువంటి వ్యక్తి. యేసు తప్ప దేవుళ్ళు అనబడినటువంటి వారిలో ఎవరికైనా ఈ లక్షణం ఉందేమో ఓసారి మనం ఆలోచించాలి. కాబట్టి యేసు ప్రభు వారిని గురించి మనకు అర్థం కావాలి. మన యొక్క భక్తికి ఆధారం ఆయనే. తర్వాత మూడవదిగా మనం చూస్తే రక్షణ అంటే లేకపోతే నీతి అంటే ఏంటో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడే మనిషికి అర్థమైంది. ప్రతి ఒక్క మనిషి కూడా రక్షణ కోసం తాపత్రయపడతాడు. పడ్డమ్మా అమ్మ ఉన్నారు ఇక్కడ? ప్రతి ఒక్కరూ కూడా రక్షించబడాలని, వాళ్ళ జీవితం ఎంతో సంతోషంగా ఉండాలని వాళ్ళు తాపత్రయపడతారు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వ్యక్తిగా మనకు అర్థమవుతాడు. తర్వాత ఆయన చేసినటువంటి పని ఏంటో ఈ మాటల్లో మనకి అర్థమవుతుంది. మూడవది రక్షణ అంటే, విమోచన అంటే, పాపం నుంచి బయటపెట్టమంటే ఏంటో ఈ మాటల్లో అర్థమవుతుంది. నాలుగవదిగా నీతి అంటే ఏంటో కూడా అర్థమవుతుంది. ఒకసారి మనం చూద్దాం. మూడవ అంశంగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మనకి ఏమర్థమైంది? దేవుడు అంటే ఏంటో అర్థమైంది. భక్తి అంటే ఏంటో అర్థమైంది. భక్తిని గురించి ఒక మాట చెప్పనివ్వండి. జాన్ కాల్విన్ అనేటువంటి ఒక ఆయన ఇప్పటికి 500 సంవత్సరాల క్రితం జీవించినటువంటి వాడు. భక్తి అంటే ఆయన ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటంటే, లోక మాలిన్యం నుంచి వేరుపరచబడి పరిశుద్ధమైనటువంటి జీవనం ద్వారా దేవునితో ఏకమై బ్రతకటమే భక్తి అంటాడు. కష్టంగా ఉంది కదా? కష్టంగా ఉందా ఈ మాట వినడానికి? ఏమంటున్నాడు? భక్తి అంటే ఏంటట? లోక మాలిన్యం నుంచి వేరుపరచబడి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడం ద్వారా దేవునితో ఏకమై బ్రతకటమే భక్తి. బైబిల్ చెప్తూ ఉన్నటువంటి భక్తి అది.
మరి నువ్వేమనుకుంటున్నావో ఒకసారి ఆలోచించు. అలాంటి భక్తిని నేర్పించడానికి ఆ దేవాది దేవుడే నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి లోకంలో ఒక అడుగు, సంఘంలో ఒక అడుగు వేసి క్రైస్తవుడిగా లేకపోతే సంఘ పెద్దగా చలామణి అయిపోదామంటే అది చెల్లుబాటు అవ్వదు. అది చెల్లుబాటు అవ్వదు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచిస్తే, ఇక్కడ నీతిని గురించి మనం ఆలోచిద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు? శాస్త్రుల నీతి కంటేను పరిచయుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ రోజుల్లో జనాలకు తెలిసింది ఏంటంటే పరిచయుల జీవితమే వాళ్ళకు తెలుసు, శాస్త్రుల యొక్క జీవితమే వాళ్ళకు తెలుసు. అదే నీతి అని అనుకున్నారు. కానీ ప్రభు యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? పరిసయ్యుల నీతి కంటే, శాస్త్రుల నీతి కంటే మీ నీతి అధికం కాకపోతే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు అంటున్నాడు. ఒకవేళ మన జీవిత కాలం అంతా ఈ దేవుని మందిరంలోనే మనం ఉండి కళ్ళు మూసిన తర్వాత నిత్య నాశనానికి పోయాం అనుకోండి, అలాంటి భక్తి వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? కాబట్టి నీతి అంటే ఏంటో మనకి అర్థం కావాలా అక్కర్లేదా? కాబట్టి ఆ మొట్టమొదటి మానవుని దగ్గరికి మనం వెళ్తే, ఆ మొట్టమొదటి మనిషి దగ్గరికి మనం వెళ్తే, ఆదికాండం 3వ అధ్యాయంలో ఓ సాయంత్రం తండ్రి అయినటువంటి దేవుడు ఆదామును పిలుస్తాడు. వాళ్ళు ఎక్కడున్నారు? పొదల చాటును దాక్కున్నారు. ఆయన పిలుపు విని వాళ్ళు బయటికి రావట్లా. మీరు ఎందుకు రావటం లేదని అడిగితే ఆదాము ఏమంటున్నాడు? మేము దిగంబరులుగా ఉన్నాము అంటున్నాడు. మేము దిగంబరులుగా ఉన్నాము అంటున్నాడు. వాళ్ళు అంతకుముందు మేము దిగంబరులమే అనే మాట వాళ్ళు ఎప్పుడు అనలేదే. అన్నారు ఎప్పుడైనా? మేము దిగంబరులం అనేటువంటి మాట ఎప్పుడు అనలా. మనం కీర్తనల గ్రంథం 5వ కీర్తన 8వ కీర్తన 5వ వచనం 2వ భాగాన్ని కనుక మనం చూస్తే ఆయన అంటాడు, మహిమా ప్రభావముల చేత నీవు వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు అంటాడు. మహిమా ప్రభావముల చేత వానికి నీవు కిరీటము ధరింపజేసి ఉన్నావు. ఆ మొట్టమొదటి మానవునికి దేవుడు ఏమిచ్చాడు? తన యొక్క మహిమనిచ్చాడు, తన యొక్క ఘనతనిచ్చాడు. ప్రభావము అంటే ఆనర్ అనే పదం వాడబడింది. ఏమిచ్చాడు? తన యొక్క మహిమనిచ్చాడు, తర్వాత తన యొక్క ఘనతనిచ్చాడు. తన యొక్క మహిమ చేత, తన యొక్క ఘనత చేత ఆ మొట్టమొదటి మానవుణ్ణి దేవుడు ఏం చేశాడు? కప్పాడు. ఆ మొట్టమొదటి మానవుణ్ణి కప్పాడు. కాబట్టి వాళ్ళు ఎప్పుడూ కూడా దిగంబరులుగా లేరు. ఎందుకని? ఆ మొట్టమొదటి మానవులు దేవుని యొక్క మహిమ చేత, దేవుని యొక్క ఘనత చేత వారు కప్పబడ్డారు. కాబట్టి ఎప్పుడైతే ఆ మొట్టమొదటి మానవుడు పాపం చేశాడో దేవుడు తనకిచ్చినటువంటి మహిమను, ఆ యొక్క ఘనతను ఆయన పోగొట్టుకున్నాడు. అందుకని ఇప్పుడు ఏమంటున్నాడు? నేను దిగంబరిని అంటున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, ఒక ఆయన అంటాడు, జీసస్ క్రైస్ట్ ఈస్ ద ఓన్లీ చైల్డ్ హూ బోర్న్ టు డై. యేసు ప్రభు వారు ఒక్కడే ఈ లోకంలో ఎందుకు వచ్చాడు? చచ్చిపోవడానికి వచ్చాడు. ఎందుకని ఆయన చనిపోవాలి? గుడ్ ఫ్రైడే రోజున చాలా మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. ఆ 7 మాటలు, సిలువలో పలికినటువంటి 7 మాటలు మనం చూస్తాం. అందులో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన ఏమంటాడు? ఏలి ఏలి లామా సబక్తాని అంటాడు. ఆ మాటకు అర్థం ఏంటి? నా దేవా నా చేయి ఎందుకు విడిచిపెట్టావు? అసలు సిలువలో పలికినటువంటి 7 మాటల్లో అత్యంత బాధాకరమైనటువంటి మాట ఏదైనా ఉందంటే ఆ మాటే. ఏమంటాడు? నా దేవా నా చేయి
ఎందుకు విడిచిపెట్టావు? చాలా సందర్భాల్లో శిలువ మీద వేలాడుతున్నటువంటి యేసును చూచినప్పుడు చాలా మంది ఆయన శారీరకంగా పొందినటువంటి శ్రమలను చూచి కదిలిపోతూ ఉంటారు కదా, కదిలిపోతూ ఉంటారు, కళ్ళనీళ్ళు పెట్టేసుకుంటూ ఉంటారు. అంతకు మించినటువంటి వేదన ఏంటో తెలుసా? తండ్రి అయిన దేవుని నుంచి, పరిశుద్ధాత్మ దేవుని నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక శాపగ్రస్తుడిగా తన యొక్క మహిమను, తన యొక్క ఘనతను పోగొట్టుకొని నీలాంటి నాలాంటి ఒక శాపగ్రస్తుడుగా సిలువలో తన ప్రాణాన్ని విడిచి పాతాళంలోకి దిగిపోవటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు. చాలా మంది క్రైస్తవుల్లాగా బతకకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? చాలా మంది క్రైస్తవుల్లాగా బతకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఇంకా పాపాన్ని ప్రేమిస్తూ ఉంటారు. క్రైస్తవుని జీవితంలో నాణ్యత దేని మీద ఆధారపడి ఉంటుందంటే పాపం పట్ల నీకున్నటువంటి వైఖరి మీద ఆధారపడి ఉంటుంది. పాపం పట్ల నీకున్న వైఖరి మీద ఆధారపడి ఉంటుంది. యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? దిగంబరులమైనటువంటి మనం దేవుడిచ్చినటువంటి మహిమను, ఘనతను పోగొట్టుకొని దేవునితో ఏ విధమైనటువంటి సంబంధము లేకుండా నిస్సహాయంగా నరకానికి జోగిపోతా ఉన్నటువంటి నిన్ను నన్ను విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చారు. జీసస్ క్రైస్ట్ ఈస్ ద ఓన్లీ చైల్డ్ హూ బోర్న్ టు డై. నీ కోసం, నా కోసం చచ్చిపోవడానికి వచ్చాడు. ఒకసారి ఆలోచించమ్మా, దేవుడే నరునిగా రావటం ఏంటి? ఆ నరుడు నీ కోసం, నా కోసం సిలువలో ప్రాణం పెట్టడం ఏంటి? పాపం గురించి మాట్లాడేటప్పుడు పాపం మనల్ని ఏం చేస్తుందో తెలుసా? పాపం మనల్ని పట్టుకుంది అని దేవుని వాక్యం చెప్తా ఉంది. పాపం మనల్ని పట్టుకుంది. ఎంత గింజుకున్నా దాని పట్టులో నుంచి ఎవడు విడిపించుకోలేడు. ఓ తాగుబోతూ ఎన్నిసార్లు తాగుడు మానేద్దాం అనుకుంటాడు? ఓ తిరుగుబోతూ ఎన్నిసార్లు చెడు తిరుగుళ్ళు మానేద్దామని అనుకుంటాడు? ఓ అబద్ధికుడు ఎన్నిసార్లు నిజమే మాట్లాడదామని అనుకుంటాడు? అది వాడి వల్ల అవుతుందా? ఎందుకంటే పాపం మనల్ని పట్టుకుంది. కాబట్టి నేను నీకు సహాయం చేయలేను, నువ్వు నాకు సహాయం చేయలేవు. అందుకనే దేవుడే పాపరహితుడిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. అందుకని యేసు ప్రభు వారు ఒక సందర్భంలో అంటాడు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? పాపం యొక్క ఉచ్చులో లేనటువంటి ఆయన మాత్రమే నా పాపం నుంచి ఆయన విడిపించగలడు. యేసు ప్రభువుని గురించి మాట్లాడుతూ పౌలు ఏమంటాడు తెలుసా? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అంటాడు. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు నీ పాపం నుంచి, నా పాపం నుంచి నిన్ను నన్ను విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రభు అయిన క్రీస్తు యేసు వారు ఈ లోకానికి వస్తాడనే సంగతి ఆయన రావటానికి కనీసం 4000 సంవత్సరాల ముందు నుంచి 500 కంటే ఎక్కువ సందర్భాలలో ప్రస్తావించబడింది. యేసు ప్రభు ఈ లోకానికి రావటం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ యాక్సిడెంటల్, అనుకోకుండా జరిగినటువంటి సంగతి కాదు. ఇట్స్ ప్లాన్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్. అందుకని గలతీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు చాలా స్పష్టంగా అంటాడు, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. కరెక్ట్ టైంలో ఆయన ఈ లోకానికి పంపించాడు. ఏమైనా అర్థమవుతుందా నీకు? నేను అంటున్నాను, నాన్ సీరియస్ క్యాండిడేట్స్ చర్చెస్ లో చాలా మంది ఉన్నారండి. ఆడు ఎందుకు వస్తాడో ఆడికే అర్థం కాదు, వాడికే అర్థం కాదు. నేనేమంటున్నానంటే, కనీసం ఈ క్రిస్మస్ రోజునైనా
కనీసం క్రీస్తుని గురించి కాస్త మనస్సు పెట్టి ఆలోచించడానికి ప్రయత్నం చేయి. ఒక ప్రణాళిక ప్రకారం, దేవుని ప్రణాళికలో నువ్వున్నావు, నేనున్నాను. నీ పాపం నుంచి, నా పాపం నుంచి విడిపించడానికి ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్ లో ఉన్నటువంటి ఆంతర్యం కదా. అందుకని ఒక ఆయన అంటాడు, ఒకవేళ యేసు గొప్ప ప్రేమ కలిగినోడన్నా అయి ఉండాలి, లేకపోతే గొప్ప అబద్ధకుడన్నా అయి ఉండాలి, లేకపోతే ఒక పిచ్చోడన్నా అయి ఉండాలి అంటాడు. ఏమంటాడు? ఒక పిచ్చోడన్నా అయి ఉండాలి. యేసు ప్రభు ఏమంటున్నాడు? నా అంతటా నేనే నా ప్రాణాన్ని పెడుతున్నాను, దాన్ని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది, నా ప్రాణం పెట్టడానికి కూడా నాకు అధికారం ఉంది అంటాడా? విన్నారా మాట ఎప్పుడైనా? యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో, ఎవడునో నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకును నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని అన్నాడు. ఇక్కడ ఒకసారి మనం ఆలోచిద్దాం. లోకంలో చాలా మంది చాలా మాటలు మాట్లాడతారు. చాలా మాటలు మాట్లాడతారు. ఒకవేళ మనకు అవకాశం ఉంటే మన మాటలు కోటలు దాడుతాయి. అవునా కదా? మన మాటలు ఎక్కడికో వెళ్తాయి. కాబట్టి యేసు ప్రభువు ఏమంటాడంటే, నా ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది, దానిని తిరిగి తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉంది అంటాడు. ఒకవేళ అది అబద్ధం అయితే, ఒక అబద్ధం కోసం ఎవడైనా చచ్చిపోతాడా? ఒక అబద్ధం కోసం ఎవడో చచ్చిపోతాడు. ఒకవేళ యేసే కనుక మతిలేని మాట మాట్లాడితే ఆయన ఎవరైనా ఇప్పటికీ జ్ఞాపకం పెట్టుకుంటారా? మతిలేనుడు అండి, ఏదో మాట్లాడాడు, ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయి ఉండేవాడు. ఎందుకని ఈ యేసును గురించి 2000 సంవత్సరాల తర్వాత కూడా ఇంత గట్టిగా, ఇంత ఖచ్చితంగా మనం మాట్లాడాల్సి వస్తుంది? ఒకసారి ఆలోచించాలి కదా. తన ప్రాణం పెట్టడానికి ఆయన పిచ్చోడు కాదు. ఒకవేళ పిచ్చివాడైతే ఆ మాటలు ఇంత దూరం వచ్చి ఉండే కాదు. ఒకవేళ ఆయన అబద్ధికుడు అయితే అబద్ధం కోసం ఏ ఒక్కడు చచ్చిపోడు. ఆయన ప్రాణం పెట్టడంలో ఏం కనబడుతుందంటే ఆయన ప్రేమ కనబడుతుంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయాన్ని కనుక మనం చూస్తే, మోస్ట్లీ మీరు అందరూ బిలీవర్సే కాబట్టి మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయాన్ని కనుక చూస్తే, ఇశ్రాయేలు ప్రజలు దేవుని విషయంలో 2 పనులు చేశారు. అమ్మ వింటున్నారా? 2 పనులు చేశారు. ఆ 2 పనులు ఒకటి ఏంటంటే, ఫోర్సాకెన్, ఆయన్ని విడిచిపెట్టారు. ఎవడైనా దేవుడిని ఎందుకు విడిచిపెడతాడు? పాపం చేయడానికి విడిచిపెడతాడు. ఎందుకు విడిచిపెడతాడు? పాపం చేయడానికి విడిచిపెడతాడు. పాపం చేయడానికి విడిచిపెట్టినటువంటి దేవుడు ఇంకా నీ బతుకు మార్చుకోని వెంటబడతా ఉంటే డిస్పైజ్డ్ అనే మాట వాడతాడు. నువ్వు నాకు అక్కర్లేదు అని తోసేశాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో 2 మాటలు కొట్టొచ్చినట్టుగా కనబడతాయి. వాటి ఫోర్సాకెన్ అండ్ డిస్పైజ్డ్. నువ్వు మాకు అక్కర్లేదు అన్నారు, ఆయన ఇంకా ఎంటబడుతున్నాడా లేదా? ఇంకా ఎంటబడతా ఉన్నాడు. నువ్వు నాకు అక్కర్లేదు అని ఆయన తోసేశారు. యెషయా గ్రంథం 4వ అధ్యాయంలో కనుక మనం చూస్తే మళ్ళా 2 పదాలు కనబడతాయి. ఆ 2 పదాలు ఇశ్రాయేలీయుల గురించిన పదాలు కాదు, కానీ దేవుణ్ణి కూర్చున్నటువంటి పదాలు. ఆ పదాలు అంటే తెలుసా? జస్ట్ అండ్ మర్సిఫుల్. దేవుడు న్యాయవంతుడు, దేవుడు కనికర సంపన్నుడు. కాబట్టి న్యాయవంతుడైనటువంటి దేవుడు పాపానికి శిక్షను విధించాల్సిందే. కనికరవంతుడైనటువంటి దేవుడు ఆ పాప శిక్ష అయినటువంటి నిత్య నాశనం నుంచి నిన్ను నన్ను తప్పించాలంటే నా శిక్షను ఆయన తన మీద వేసుకోవాల్సిందే. నీ పాపానికి నా పాపానికి ఆ సిలువలో శిక్షను అనుభవించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. అందుకనే ద్వితీయోపదేశ కాండంలో మాట ఉంటుంది, మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉంది అంటాడా లేదా? మ్రాను మీద వేలాడిన ప్రతి వాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడింది. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడని చెప్పినటువంటి ఈయన, నీతిపరుడైన తీర్పు పొందినటువంటి ఈయన, పరిశుద్ధుడైనటువంటి ఈయన ఆ కల్వరి సిలువలో శాపగ్రస్తుడిగా మిగిలిపోవటానికి లోకానికి వచ్చాడు.
ఎంతకైనా ప్రేమించేవాడు ఎవడన్నా ఉన్నాడమ్మా? ఎంతలాగా మనల్ని ప్రేమించేవాడు ఎవడైనా ఉన్నాడా? యేసు యొక్క పుట్టుకలో మన ఎడల ఆయనకున్నటువంటి ప్రేమ కనబడతా ఉంటుంది. ప్రేమ కనబడతా ఉంటుంది. డిఎల్ మూడీ గారు తెలుసు కదా. ఆయన అమెరికాలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి సువార్థికుడు. ఆయన డిఎల్ మూడీ ఎప్పుడేమనుకునేవాడంటే తీర్పును గురించి ఎలా అయినా ఈరోజు మాట్లాడదాం అనుకునేవాడంట. తీర్పును గురించి మాట్లాడాలంటే ముందుగా దేని గురించి మాట్లాడాలి? ఆయన ప్రేమను గురించి మాట్లాడాలి. కానీ తీర్పును గురించి మాట్లాడాల్సిన అవసరం లేకుండానే యేసు ప్రభు వారి యొక్క ప్రేమను గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మనుషులు కదలి వాళ్ళ హృదయాలను యేసు ప్రభువుకు అప్పగించుకునేవారు అనమాట. ఎంత ఆశ్చర్యం అంటే, దేవుని వాక్యాన్ని గురించి బైబిల్లో ఒక మాట ఉంది. అది 2 అంచులు గల ఎటువంటి వాడి అని ఖడ్గము కంటే కూడా పదును కలిగి, అది ప్రాణాత్మ మూలుగులను సైతము విభజించునంత మట్టుకు దూరుచు, అది అంతరంగాన్ని శోధిస్తా ఉంది కదా. దేవుని వాక్యం చాలా పదునైంది. కానీ యెషయా గ్రంథంలో ఇశ్రాయేలు దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన ఏమంటాడంటే, వీరి హృదయము క్రొవ్వి ఉన్నది అంటాడు. ఏమంటాడు? వీరి హృదయము కొవ్విపోయి ఉంది. ఆ క్రొవ్విన హృదయంలో నుంచి వాక్యం కూడా లోపలికి వెళ్ళట్లేదు. వాక్యమే లోపలికి వెళ్ళకపోతే, వాక్యమే నీ జీవితాన్ని నా జీవితాన్ని సరిచేయడానికి నేను అవకాశం ఇవ్వకపోతే, ఇంకా మనకి నిరీక్షణ ఎక్కడది? ప్రభు యేసుక్రీస్తు వారు చేసినటువంటి పని మనకు తెలుసు. తెలీదా? ప్రభు యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడో, ఎందుకని ప్రాణం పెట్టాడో నీకు నాకు తెలీదా? తెలుసు. మరి ఎరిగినటువంటి సత్యానికి మనల్ని మనం అప్పగించుకోవాల్సిన అవసరం లేదా? కాబట్టి ఆయన మన శాపములను తీసివేయటానికి ఆయన శాపగ్రస్తుడయ్యాడు. కాబట్టి మన నీతికి ఆధారం ఎవరంటే ప్రభు యేసుక్రీస్తు వారే. అయితే నీవు నేను ఎలా జీవించాలి? ఇందాకే కదా మనం అనుకున్నాం క్రీస్తు పత్రికలము అని. ఒకసారి చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకుని దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవిస్తున్నాను. అమ్మ, నీవు నేను రక్షించబడ్డాం అనడానికి రుజువు ఏంటి? నీవు నేను రక్షించబడ్డాను అన్నదానికి రుజువు ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించటం. అవునా కాదు? పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించటం. మనం ప్రభు యేసుక్రీస్తు వారిని మన స్వంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత మన నడత మారటానికి కారణం ఏంటి? ఇంతకు మునుపు ఏ విషయాల్లో అయితే మనం ఆనందిస్తూ వచ్చామో నా యందు జీవిస్తా ఉన్నాడు. ప్రభు, నీవు నా ద్వారా లోకానికి వెల్లడిపరుచుకో. ఇందాక మనం చూసాం కదా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, 14, 15 వచనాలను కనుక మనం చూస్తే, మనందరం కూడా సంఘంలో సభ్యులమేనా? మనందరం కలిస్తేనే సంఘమా? సంఘం ఇంకెక్కడైనా ఉంటుందా? ఆ సంఘాన్ని గురించి మాట్లాడుతూ అంటాడు, సత్యమునకు సంఘం ఎలాంటిదట? ఆధారము, స్తంభము అంటాడు. ఉందా లేదా? సంఘం ఏంటి? సత్యానికి స్తంభమును ఆధారమునై ఉన్నది. కాబట్టి నీవు నేను కూడా సత్యమైనటువంటి యేసు ప్రభు వారికి నీవు నేనే ఆధారం. నీ ద్వారా నా ద్వారానే క్రీస్తు లోకానికి అర్థం కావాలి. ఒకవేళ నీ బతుకు నా బతుకే సరిగా లేకపోతే లోకానికి క్రీస్తు ఏం అర్థమవుతాడు? క్యాండిల్స్ వెలిగించుకునేది మనమే, కేకులు కోసుకునేది మనమే, ఆ కేకులు తినేది మనమే,
పలావులు వండుకునేది మనమే, తినేది మనమే. మరి మిగతా వాళ్ళ జీవితాల్లో క్రీస్తు, ఆ క్రిస్మస్ వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు నిజమవుతుంది? అందుకనే డాక్టర్ బ్యారెట్ ఒక మాట అంటాడు అనమాట. బ్యారెట్ అని ఆయన మిషన్స్ గురించి ఒక మాట అంటాడు. అంటే మిషన్స్ గురించి చాలా ఎక్కువగా స్టడీ చేసినటువంటి వ్యక్తి అనమాట. ఏమంటాడంటే వి ఎవాంజలైజ్ ద ఎవాంజలైజ్డ్ అంటాడు. ఎవరికైతే స్వార్థ అందిందో వాడికే మనం స్వార్థ చెప్తున్నాం. వి బ్యాప్టైజ్ ద బ్యాప్టైజ్డ్. బాప్తిస్మం పొందినోడికే తిరిగి బాప్తిస్మం ఇస్తున్నాం. వి బ్లెస్ ద బ్లెస్డ్. ఆశీర్వదించబడిన వాడిని తిరిగి ఆశీర్వదిస్తున్నాం. వాట్ అబౌట్ ద అదర్స్? వాళ్ళకి క్రీస్తు క్రిస్మస్ అర్థం కావాలంటే నీ బతుకు నా బతుకే, నీ బతుకు నా బతుకే. అర్థమవుతుందా? మనం క్రీస్తు పత్రికలంగా ఉండాలి. క్రీస్తుని మన జీవితాల్లో చూపించే వాళ్ళంగా ఉండాలి. మనం ఇతరుల జీవితాల్లో క్రీస్తు పుట్టడానికి నీవు నేను హేతువు కావాలి. ఒకవేళ అదే కనుక జరగకపోతే వీఆర్ అబ్సల్యూట్ ఫెయిల్యూర్. అర్థమవుతుందా? ఇది ఎలా అవుతుంది? నీ ద్వారా సాధ్యమవుతుందా? క్రీస్తు ద్వారా సాధ్యమవుతుంది. అందుకనే చాలా సందర్భాల్లో మన వాళ్ళు ఒక మాట చాలా తేలిగ్గా మాట్లాడతారు. ఆ మాట ఏంటో తెలుసా? లోకంలో ఉన్నవాళ్ళు మనకంటే కూడా చాలా నీతిగా బతుకుతున్నారని. ఆ నీతి అంటే కొన్ని పనులు. అవి నీతి అంటే కొన్ని పనులు. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను అంటాడు. క్రీస్తు మనకు ఎవరమ్మా? క్రీస్తు మన జ్ఞానము, క్రీస్తు మన నీతి, క్రీస్తు మన పరిశుద్ధత, క్రీస్తు మన విమోచన. క్రీస్తు మన విమోచన. ఆయన నువ్వు గ్రహించాల్సిన రీతిలో గ్రహిస్తే ఆయన నా జీవితాన్ని ఎలా ఉద్ధరించాడో అర్థమవుతుంది. క్రైస్తవుని యొక్క నీతి ఏవో కొన్ని పనులు కాదు. క్రిస్మస్ రోజున 10 చీరలు పంచిపెట్టడం కాదు. క్రైస్తవుని యొక్క నీతి క్రీస్తు అనే ఒక వ్యక్తి. క్రైస్తవుని యొక్క పరిశుద్ధత క్రీస్తు అనే ఒక వ్యక్తి. క్రైస్తవుని యొక్క విడుదల లేక విమోచన క్రీస్తు అనే ఒక వ్యక్తి. ఈ క్రీస్తు నేను దేని నుంచి విడిపించాడు? పాపం నుంచి విడిపించాడు. పాప శిక్ష అయినటువంటి నిత్య నరకం నుంచి విడిపించాడు. లోకం నుంచి విడిపించాడు. నీ శరీరం నుంచి కూడా నేను విడిపించాడు. పరిశుద్ధంగా బతకడానికి రోగం ఏంటి? ఏంటి రోగం ఏంటి పరిశుద్ధంగా బతకడానికి? చాలా మంది యవనస్తులు సండే స్కూల్ నుంచి వాళ్ళు యేసుని గురించి వింటా ఉన్నా వాళ్ళు చాలా మంది రారు. ఎందుకు రారో తెలుసా? ఎవడో బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, ఎవరో గర్ల్ ఫ్రెండ్ ఉంటారు. యేసు దగ్గరికి వస్తే వాళ్ళని వదులుకోవాలి. కాబట్టి వాళ్ళని యేసునే వదలడానికి ఇష్టపడతారు. క్రీస్తు లోకం ఇచ్చినట్టుగా నీతిని, పరిశుద్ధతని, విమోచనను నీకు ఇయ్యలేదు. ఆయనే నీతి, ఆయనే పరిశుద్ధత, ఆయనే విమోచన, ఆయనే జ్ఞానం. ఈ క్రిస్మస్ లో, ఈ క్రీస్తులో, ఈ దేవుని కుమారునిలో, ఈ దేవునిలో ఇవన్నీ మనకు కనబడతాయి. ఇవన్నీ మనకి కనబడతాయి. ఇంకో మాట ఏంటంటే, యేసు తను చెప్పినట్టుగానే ఆయన 3వ దినాన్న తిరిగి లేచాడు. లేచాడా లేదా? తిరిగి లేచాడు. ఇప్పుడే కాదు, ఈ 2000 సంవత్సరాలుగా ఎప్పుడూ క్రైస్తవ్యం మీద దాడి జరుగుతూనే ఉంది. ఈ పునరుత్థానము, క్రీస్తు లేచాడు అనేటువంటి ఈ మాట క్రొత్త నిబంధనలో కనీసం 144 సందర్భాల్లో వాడబడింది. 144 సందర్భాల్లో వాడబడింది. అసలు